ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. సీఎం చంద్రబాబు మంత్రి నారాయణపై అమరావతి జేఏసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి నారాయణ సిఆర్డీఏ కమిషనర్, అమరావతి ఉద్యమంలో పనిచేసిన వాళ్లకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటూ అమరావతి జేఏసీ సమన్వయ కమిటీ సభ్యుడు ఆలూరి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి 13 నెలలైన మంత్రి ఇప్పటి వరకు తమను కలవలేదన్నారు. రైతుల ఫ్లాట్స్లో రోడ్లు వేయలేదు, ఫ్లాట్స్ కూడా వేయలేదన్నారు. ఇక అమరావతిలో పనులు అనుకున్న స్థాయిలో జరగడం లేదు అన్నారు. ఒక వర్గం మీడియాలో మాత్రం పనులు జరుగుతున్నట్టు విపరీతంగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాయపూడి దగ్గర సీడ్ యాక్సెస్ రోడ్డు ఎందుకు ఆగిపోయిందని శ్రీనివాసరావు ప్రశ్నించారు. కరకట్ట రోడ్డు విస్తీర్ణం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఇక అమరావతి నుంచి విజయవాడకు పనులు ఉంటాయని సీడ్ యాక్సెస్ రోడ్డు ఎందుకు వేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రైతులను ఒప్పించి 10 ఎకరాలు కూడా ఎందుకు తీసుకోలేకపోతున్నారని ప్రభుత్వాన్ని ఘాటుగా ప్రశ్నించారు శ్రీనివాసరావు. ఆగస్టు వస్తున్న కౌలు రైతులకు డబ్బులు ఇంకా జమ కాలేదని, ప్రభుత్వం డబ్బులు ఇస్తే పిల్లలకు స్కూలు, కాలేజీ ఫీజులు చెల్లించుకుంటామన్నారు శ్రీనివాసరావు. మంత్రి గారు కానీ, సిఆర్డీఏ కమిషనర్ గారు కానీ ఇంతవరకు అమరావతి ఉద్యమంలో మెయిన్గా పనిచేసినటువంటి కమిటీస్ని ఎక్కడ ఇంతవరకు అపాయింట్మెంట్ ఇవ్వడం కానీ, కలవటం కానీ, మేము కలవటం కానీ, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం కానీ జరగలేదు. ఈ రోజు వరకు కూడా సంవత్సరం 3 నెలల్లో అవుతుంది కానీ మన గవర్నమెంట్ వచ్చి కూడా ఇంతవరకు మంత్రి గారి దగ్గర మాకు అపాయింట్మెంట్ అయితే లేదు. ఇంతవరకు ఎన్నిసార్లు అడిగినా కూడా మేమైతే మంత్రి గారిని కలవలేకపోయాం. పోతే ఏంటంటే ఈ రోజు వరకు కూడా సంవత్సరం 3 నెలలైనా కూడా మనకి రైతుల ప్లాట్లలో మరి రోడ్లు అనేవి అవ్వలేదు, బౌండరీస్ పోయినాయి. ఆ బౌండరీస్ ఒకటి వేయలేదు. ఇంతవరకు వర్కులు అయితే అనుకున్న స్థాయిలో అయితే జరగట్లేదు. ఈ రోజు వరకు కూడా ఇంతవరకు కూడా అనుకున్న స్థాయిలో వర్కులు అయితే జరగట్లేదు. ఈ అంతసేపు మీడియాలోనూ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చినంత స్పీడ్గా వర్కులు అయితే జరగట్లేదు. ఇటు సీడ్ యాక్సెస్ రోడ్డు చూస్తే రాయపూడి దగ్గర కొంత తీసారు, ఆగిపోయింది. అది ఎందుకు ఆగిపోయింది, అక్కడ ఏ సమస్య ఉంది, ఎందుకు సమస్య ఉంది, అది పరిష్కారం ఎందుకు కావట్లేదు అనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. ఇటు వచ్చేటప్పటికి ఎంగడపాలెం సరౌండింగ్స్ వరకే సీడ్ యాక్సెస్ రోడ్డు ఎప్పుడో 14 మన గవర్నమెంట్ ఉన్నప్పుడే 8-9 నెలలు అవుతున్నా కానీ ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు ఏదో కొద్దిగా అక్కడ కొద్దిగా చేస్తున్నారు తప్పితే దాన్ని పరిష్కరించే దిశగా మంత్రి గారు కానీ, సిఆర్డీ కమిషనర్ కానీ దీని మీద పూర్తిగా వివరంగా అన్ని తెలుసుకోవడం కానీ, మాకు తెలియపరచడం కానీ ఏం జరగట్లేదు. మేమైతే గుంటూరు జిల్లాలో ఉన్నప్పటికీ కూడా విజయవాడ పరిసర ప్రాంతాల్లో మేము ఉండాం. లెగిస్తే స్కూల్కి వెళ్ళనివ్వండి, పిల్లలు స్కూల్కి వెళ్ళనివ్వండి, కాలేజీకి వెళ్ళనివ్వండి, హాస్పిటల్కి వెళ్ళనివ్వండి, ఏ పనైనా మాకు విజయవాడతో మొట్టమొదటికి కూడా అనుసంధానం అయి ఉన్నాం. టౌన్లోకి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది మాకు. ఉండవల్లి సెంటర్ వరకైనా సరే తొందరగా ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు చేయవలసిందిగా మనం చేస్తున్నాం. మాకు ఎందుకు అని పని పెండింగ్ ఉంటుందో, ఎందుకు అవటం లేదో కూడా మాకు అర్థం కావట్లేదు. 10-12 ఎకరాలు ఉంటే సేకరణ చేయలేకపోవడానికి కారణం ఏంటి, మేము రైతులను తీసుకోలేకపోవడానికి కారణం ఏంటి, మెయిన్ ఈ విషయాలు. ఇప్పటికి లెజిస్లేటివ్ కాంపిటెన్స్ లేదని చెప్పి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది హైకోర్టు. అట్లాగే పెండింగ్లో ఉంది. ఈ సెంటు భూమి కేసు ఒకటి అట్లాగే పెండింగ్ ఉండిపోయింది. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 13 నెలల నుంచి కూడా మరి ఆ కేసు విషయం ఎంతవరకు వచ్చింది, అప్పుడు పడేసిందా గవర్నమెంట్ లేదా అనేది తెలియదు. ఆ కేసు వెనక్కి తీసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనేది మా ఉద్దేశం.